టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అయితే ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి డిస్కస్ చేద్దామా. డేట్ 1/1/2024 రైట్. క్లాస్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఈరోజు ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని నీట్గా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. చూడమ్మా, ఈ ఆర్టికల్ చూడమ్మా. టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో మనకు వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్ ది గవర్నమెంట్స్ ఓటీటీ ఓవర్ సైట్. క్లియర్. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీలో చాలా ఇంపార్టెంట్ అనమాట. రిగార్డింగ్ యాక్ట్స్, రెగ్యులేషన్స్ ఇట్లాంటివి ఏవి వచ్చినా సరే వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుంటే మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అయితే దిస్ ఈజ్ ది న్యూ బిల్. క్లియర్. ఇంకా ఇది యాక్ట్ కింద కాలేదు, బిల్గానే ఉంది. అయితే ఈ ప్రొవిజన్స్ అన్నిటినీ కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో మనం కూడా డీటెయిల్డ్గా నీట్గా డిస్కస్ చేసుకుని లాస్ట్లో కొంతవరకు క్రిటికల్ అనాలిసిస్ కూడా ఉంది, అది కూడా చూద్దాం. రైట్. ఎస్. సో ఫస్ట్లీ ద ప్రొవిజన్స్ కానీ ఇట్లాంటివి ఇవన్నీ కూడా చూద్దాం. చూడండి అమ్మ. రైట్. సో ఆఫ్ లేట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది బ్రాడ్కాస్టింగ్ అంటే నథింగ్ బట్ ముందు వరకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ని ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ప్రజలకి ఇనీషియల్గా లైక్ త్రూ లెటర్ మాత్రమే ఉండేవి. రైట్. సో లెటర్, న్యూస్ పేపర్స్ మాత్రమే ఉండేవి. తర్వాత ఎప్పుడైతే టెలివిజన్ అనే కాన్సెప్ట్ వచ్చిందో ప్రజలందరూ కూడా ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదంతా వాచ్ చేస్తున్నారు. మేబీ న్యూస్ ఛానల్స్ అయినా కావచ్చు, ఆర్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అయినా కావచ్చు, మూవీస్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. రైట్. అయితే ఎప్పుడైతే ఈ టెలివిజన్ అనే కాన్సెప్ట్ వచ్చిందో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేవి వచ్చాయి. సో ప్రజలందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఒక బ్రాడ్కాస్టింగ్ మోడ్ అనేది దొరికిందనమాట. రైట్. సో ఈ టీవీ అనేది ఎవరైతే మెయింటైన్ చేసుకుంటున్నారో వాళ్ళు సర్టెన్ కేబుల్ ఆపరేటర్స్తో లింక్ అవుతారనమాట. రైట్. ఒకసారి చూడండి, కేబుల్ ఆపరేటర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముందు వరకు కూడా మనకి డిఫరెంట్ లోకల్ కేబుల్ ఆపరేటర్స్ అనే వాళ్ళు ఉండేవారు కదా. సో వాళ్ళని కేబుల్ ఆపరేటర్స్ అంటాం. ఈ కేబుల్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దే యాక్చువల్లీ టేక్ ది ఇన్ఫర్మేషన్ కంటెంట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ సో ఇప్పుడు ఒక మూవీ అనేది రిలీజ్ అవుతుంది అనుకోండి, ఒక మూవీ టీవీలో అపియర్ అవుతుంది అనుకోండి, ఆ ఛానల్ దగ్గర నుంచి వీళ్ళు రైట్స్ కొనుక్కుంటారనమాట కేబుల్ ఆపరేటర్స్ అందరూ. సో వీళ్ళు ఇచ్చే కేబుల్ ఆపరేటర్లో ఛానల్స్ అన్నీ కూడా మన టెలివిజన్లో కనిపిస్తాయి. అర్థమవుతుందా? ఏ సింపుల్ థింగ్ లైక్ ఇప్పుడు కేబుల్ ఆపరేటర్ అనేవాడు ఉన్నాడు, వాడు మన టీవీకి కనెక్షన్ అనేది పెడతాడు. సో మనం మంత్లీ ఒక 300 రూపీస్ పే చేసామనుకోండి, మనకి 15 ఛానల్స్, క్లియర్, 15 ఛానల్స్ మంత్ అంతా చూడడానికి మనకి ఛాన్స్ అనేది ఇస్తాడనమాట. ఓకేనా? సో ఈ విధంగా కేబుల్ ఆపరేటర్స్ ఎవ్రీ మంత్ బిల్ అనేది కలెక్ట్ చేసుకునేవారు, మనకి ఛానల్స్ అనేవి ఏపేర్ అయ్యాయి. ఈ విధంగా కేబుల్ ఆపరేటర్ మోడల్ అనేది ఉంది. రైట్. దిస్ ఈజ్ ఫైన్. అయితే తర్వాత ఎప్పుడైతే ఇంటర్నెట్ అనేది బాగా పెరిగిపోయిందో నౌ వీ హ్యావ్ మూవ్డ్ ఇన్ టు ది శాటిలైట్ ఆపరేటర్స్. క్లియర్. అంటే శాటిలైట్ కనెక్షన్ అనేది ఉంటుంది. సో డైరెక్ట్గా డిష్ అనే మోడల్కి వచ్చేసింది. రైట్. డిష్. సో ఈ డిష్ నుంచి డైరెక్ట్గా మన టీవీలోకి మనకి ఛానల్స్ అనేవి ఏపేర్ అవుతున్నాయి. ఓకేనా? డిష్లోకి డైరెక్ట్గా ఛానల్స్ అనేవి ఏపేర్ అవుతున్నాయి. అయితే ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే ఇవి ట్రెడిషనల్ స్టైల్స్ అన్నమాట. కేబుల్ ఆపరేటర్స్ లైక్ వైర్లు, పెద్ద వైర్లు అంతా కూడా పాస్ ఆన్ అవుతూ ఈ కేబుల్ ఆపరేటర్ మోడల్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటి, ది శాటిలైట్ డిష్ మోడల్ అనేది చూస్తాం. ఈ శాటిలైట్ డిష్ మోడల్లో ప్రతి ఇంటికి కూడా ఎవరికైతే టీవీ కనెక్షన్ కావాలో వాళ్ళ ఇంటి మీదన డిష్ అనేది పెడతారు, అండ్ దాని నుంచి వచ్చే సిగ్నల్స్ అనేవి టీవీలో మనకి కనిపిస్తాయి అన్నమాట. రైట్. అయితే ఇంటర్నెట్ అనేది బాగా స్ప్రెడ్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఓటీటీ అనేది వచ్చాయి. క్లియర్. ఓటీటీ, క్లియర్, ఓవర్ ది కౌంటర్. అంటే ఇది ఏంటి అంటే ఈ ఓటీటీ ఓవర్ ది టాప్ ఆఫ్ ది టెలివిజన్. అంటే వీళ్ళు ఎటువంటి కేబుల్ ఆపరేషన్స్ మెయింటైన్ చేయరు, వీళ్ళు ఎటువంటి డిషెస్ అనేవి మెయింటైన్ చేయరు. అయితే వీళ్ళు ఇంటర్నెట్ యూస్ చేసి ఇంటర్నెట్లో ఉన్న కంటెంట్ని వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్లాట్ఫామ్లో వ్యూయర్స్ అందరూ కూడా దీంట్లో చూస్తారనమాట. అంటే ఇది ట్రెడిషనల్ క్లాసిక్ మోడల్ కన్నా చాలా భిన్నంగా ఉందన్నమాట. రైట్. ట్రెడిషనల్ క్లాసిక్ మోడల్ కన్నా చాలా భిన్నంగా ఉంది. అయితే ఈ ఓల్డ్ క్లాసిక్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రెగ్యులేట్ చేస్తూ ఇండియాలో ది టీవీ నెట్వర్క్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఉండేది. క్లియర్. ద టీవీ నెట్వర్క్ రెగ్యులేషన్ యాక్ట్. అయితే ఈ యాక్ట్ ప్రకారం, టీవీ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ చెప్తుందన్నమాట కేబుల్ ఆపరేటర్స్ కానీ డిష్ ఆపరేటర్స్ కానీ, రైట్, మీరు ఏదైతే కంటెంట్ అనేది
మీ వ్యూయర్స్కి మీరు ఇస్తున్నారో అది కంప్లీట్లీ సెన్సార్డ్ అయి ఉండాలి. క్లియర్? అంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చెయ్యని కంటెంట్ అనేది దీంట్లో డిస్ప్లే అవ్వకూడదు అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అపీల్ చేసే వీడియో ఉంది అనుకోండి. ఈ వీడియో అనేది ట్రెడిషనల్ కేబుల్ ఆపరేటర్స్ కానీ ఆర్ ఈ డిష్ శాటిలైట్స్ కానీ మనకి ఛానల్స్లో కనిపించవన్నమాట. ఓకేనా? సెన్సార్స్తో అంతా కూడా కట్ అయిపోతాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ ఓటీటీ, క్లియర్, ఈవెన్ అడల్ట్ కంటెంట్ కూడా చాలా క్లియర్గా వ్యూయర్స్ అందరికీ కూడా కనిపిస్తుంది. దీంట్లో ఎటువంటి రెగ్యులేషన్ అనేది లేదు, రైట్? ఎందుకంటే ఇది మొత్తం ఇంటర్నెట్ మీద ఆపరేట్ చేయడం జరుగుతుంది కాబట్టి దీని మీద రెగ్యులేషన్ అనేది లేదు. అయితే ఓటీటీ ఇప్పుడు ఒక న్యూ అవతార్స్ అనేవి తీసుకుంటున్నాయి అన్నమాట, రైట్? అఫ్ కోర్స్ ఓటీటీ కాన్సెప్ట్ అనేది వచ్చిన తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ప్రజలకి ఇంకా పెరిగింది, రైట్? సో ట్రెడిషనల్ ఛానల్స్లో కాకుండా ఈవెన్ ఈ ఓటీటీస్లో కూడా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ అనేవి తీసుకొస్తున్నారు, ప్రజలకి న్యూ ప్రోగ్రామ్స్ అనేవి అలవాటు చేయిస్తున్నారు. ఇదంతా కూడా బాగానే ఉంది. బట్ గవర్నమెంట్కి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే ఓటీటీలో చాలా వరకు కూడా మిస్ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. క్లియర్? మిస్ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. ఈ మిస్ఇన్ఫర్మేషన్ అనేది కొంతమందిని కొన్ని రాంగ్ ప్లేసెస్ వైపు తీసుకొని వెళ్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఒక మూవీ సిరీస్ అనేది ఉంది. ఈ సిరీస్లో ఎక్కువ హీరో వీడ్ కన్జంప్షన్ అనేది చేస్తున్నాడు అనుకోండి. క్లియర్? వీడ్ కన్జంప్షన్ ఎక్కువ చేస్తున్నాడు. అయితే ట్రెడిషనల్ సెన్సార్స్ అనేవి లేకపోవడం వల్ల అవి డైరెక్ట్గా యూత్కి కనిపిస్తాయి. సో యూత్ మే టెన్ టు మూవ్ టువర్డ్స్ యూజింగ్ దిస్ వీడ్. క్లియర్? ఒకవేళ ఆ హీరోని ఇమిటేట్ చేయాలి అనుకుంటే వీళ్ళు కూడా వీడ్ కన్సంప్షన్ అనేది చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఇట్లాంటి మిస్ఇన్ఫర్మేషన్, మ్యానిపులేటెడ్ ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్, హార్మ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇట్లాంటివి ఓటీటీలో బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. దీన్ని రెగ్యులేట్ చేసే విధంగా ఒక యాక్ట్ కూడా లేదు. సో అందుకనే గవర్నమెంట్ థాట్ ఈ ఓటీటీ ఏదైతే ఉందో దీన్ని రెగ్యులేట్ చేయాలి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ డిజిటల్ కంటెంట్ కానీ ఏవైతే ఉన్నాయో వీటిని మానిటర్ చేయాలి, రెగ్యులేట్ చేయాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ హ్యాస్ బ్రాట్ ది న్యూ బ్రాడ్కాస్టింగ్, క్లియర్, న్యూ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్, క్లియర్, న్యూ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ బిల్. క్లియర్? ఏ బిల్ అమ్మా? ఇది రెగ్యులేషన్ బిల్ అనమాట, రైట్? రెగ్యులేషన్ బిల్ 2023 అనేది తీసుకొని రావడం జరిగింది. సో చూడండి, న్యూ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్ 2023 అనేది తీసుకొచ్చింది. సో దీంతో ఇదొక కాంప్రహెన్సివ్ అంబ్రిల్లా యాక్ట్ అనమాట. ట్రెడిషనల్ కేబుల్ ఆపరేటర్స్, ట్రెడిషనల్ శాటిలైట్ ఆపరేటర్స్తో పాటు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ డిజిటల్ కంటెంట్ ప్లాట్ఫామ్స్ కానీ వీటన్నిటిని రెగ్యులేట్ చేసే విధంగా కొత్త బిల్ అనేది తీసుకొచ్చిందనమాట, రైట్? అయితే ఈ కొత్త బిల్లో మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ లాంటివి పెట్టడం కానీ, క్లియర్, సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజమ్స్ పెట్టడం కానీ ఇట్లా ఇవన్నీ చేస్తూ బోత్ ఈ ట్రెడిషనల్ ఆపరేటర్స్కి న్యూ ఆపరేటర్స్కి ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది పెట్టి ప్రజలు ఎవరైతే ఈ ఛానల్స్ని వ్యూ చేస్తున్నారో కంప్లీట్గా స్క్రీనింగ్ అయ్యి మొత్తం ఒక రిఫ్రెష్ కంప్లీట్గా స్కాన్డ్ మోడ్లో ఉన్న కంటెంట్ మాత్రమే ప్రజలకి అపియర్ అవడం వలన ఎటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండదన్నమాట, రైట్? ఎస్. అయితే ఈ ఓటీటీ కానీ ఇట్లాంటివన్నీ నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ప్రైమ్ తీసుకున్న, క్లియర్, సో హాట్స్టార్ ఇట్లాంటివి తీసుకున్న, డిజ్నీ హాట్స్టార్ కానీ ఇవన్నీ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కింద మనం చూస్తామన్నమాట. అర్థమైంది కదమ్మా? సో ఇప్పుడు ఈ కొత్త బిల్ అనేది కంప్లీట్గా ఒక సెరీన్ మోడల్ అంటే నథింగ్ బట్ ఒక న్యూ మోడల్ విచ్ యాక్చువల్లీ క్లీన్స్ ది ఎంటైర్ సిస్టమ్ అన్నట్లుగా తీసుకొచ్చాము అని గవర్నమెంట్ చెప్తుందన్నమాట. అయితే ఈ బిల్లో ప్రావిజన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఒక్కసారి చూడండి, సో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. గవర్నమెంట్ ఈ కొత్త బిల్ ప్రకారం, క్లియర్, ఈ కొత్త బిల్ ప్రకారం లైక్ న్యూ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్ ప్రకారం ప్రతి ఒక్క బ్రాడ్కాస్టర్ కూడా, క్లియర్, ప్రతి ఒక్క బ్రాడ్కాస్టర్ కూడా మ్యాండేటరీగా, క్లియర్, మ్యాండేటరీగా గవర్నమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, క్లియర్. సో రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ చేశారు. రిజిస్ట్రేషన్ అథారిటీ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఈ బ్రాడ్కాస్టర్స్ అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట, రైట్? ఎక్సెప్ట్ ఫ్యూ బాడీస్ లైక్ ప్రసార్ భారతి కానీ,
పార్లమెంట్ ఛానల్స్ లైక్ సన్సద్ టీవీ కానీ వీళ్ళు ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు కంటిన్యూస్గా గవర్నమెంట్ రెగ్యులేషన్లోనే ఉంటారు. కాబట్టి ఈ ప్రైవేట్ ఛానల్స్ని రెగ్యులేట్ చేయడమే కష్టం. కాబట్టి గవర్నమెంట్ క్లియర్గా చెప్తుందన్నమాట. ఎవరైనా కానివ్వండి, ఏ మోడ్లో అయినా కానివ్వండి, ఖచ్చితంగా న్యూ మ్యాండేటరీ రిజిస్ట్రేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. రైట్. సో వీళ్ళు ఒకసారి ఈ అథారిటీ దగ్గర నుంచి అప్రూవల్స్ అనేవి తీసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళ ప్రోగ్రామ్స్ని ఆ టీవీ ఛానల్స్లో ట్రాన్స్మిట్ చేయడానికి స్కోప్ అనేది ఉంటుంది. అంటే అప్పుడు మాత్రమే వీళ్ళ ప్రోగ్రామ్స్ అనేవి అపియరెన్స్ అవుతాయి అన్నమాట. క్లియర్. అండ్ ఇది మాత్రమే కాదు, దీస్ పీపుల్ హ్యావ్ టు మెయింటైన్ ది సబ్స్క్రైబర్ డేటా. క్లియర్. సో ఎంతమంది ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాన్స్ అనేవి తీసుకున్నారు, ఈ ప్రోగ్రామ్స్ అనేవి తీసుకున్నారు, సో ఈ సబ్స్క్రైబర్ డేటా కూడా వీళ్ళు మెయింటైన్ చేయాలి. గవర్నమెంట్ ఎప్పుడు అడిగితే అప్పుడు ఆ డేటా కూడా ఇవ్వాలి అని చెప్తున్నారనమాట. రైట్. ఇది అందరికీ లైక్ టెరిస్ట్రియల్ ది రేడియో బ్రాడ్కాస్టింగ్ వాళ్ళకు కూడా ఇవి మ్యాండేటరీ ప్రొవిజన్స్ అనేవి చేయడం జరిగిందనమాట. రైట్. ఎస్. అయితే గవర్నమెంట్ ఇంకోటి చెప్తుంది ఏంటి అంటే, డోంట్ ఎష్యూమ్ మేము మ్యాండేటరీ చేసామంటే అందరికీ కూడా ఇబ్బంది అని అనుకోకండి. అయితే ఈ సబ్స్క్రిప్షన్ అంటే ఈ రిజిస్ట్రేషన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ రిజిస్ట్రేషన్లో డిఫరెంట్ సెగ్మెంట్కి డిఫరెంట్ మోడ్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అనేవి పెట్టడం జరిగింది. డిఫరెంట్ సెగ్మెంట్స్ అంటే ఏంటి? ది ట్రెడిషనల్ క్లాసిక్ ది కేబుల్ ఆపరేటర్స్ కానీ, రైట్, అండ్ ఇంకా అట్లా చూసుకున్నట్లయితే డిష్ ఆపరేటర్స్ కానీ, ఓటీటీ ఆపరేటర్స్ కానీ, అండ్ ఈవెన్ రేడియో బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా వేరు కదా. సో వీళ్ళందరికీ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ చేసినప్పటికీ కూడా ఈ ప్రాసెసెస్ అనేవి కొంతమందికి ఈజీగా పెట్టడం అనేది జరిగింది. అండ్ వాళ్ళకి నచ్చినట్లుగా ఈవెన్ ఆన్లైన్ కూడా రిజిస్ట్రేషన్ చేసిందనమాట. క్లియర్. సో రిజిస్ట్రేషన్కి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో కూడా గవర్నమెంట్ అడిగిన ప్రతి ఇన్ఫర్మేషన్ని కూడా ప్రొవైడ్ చేసి మీ ఛానల్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్తున్నారు. సో ఇలా డైవర్సిఫైడ్ రిజిస్ట్రేషన్ ప్రాసెసెస్ అనేవి పెట్టడం వలన ఈవెన్ వీఆర్ ఎంకరేజింగ్ ది పీపుల్ టు గో ఫర్ ఎన్ ఈజీ వే. క్లియర్. అంటే ఎవరైనా ఒక కొత్త రేడియో ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఒక డిష్ ఛానల్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నా, ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్నా, వాళ్ళకి నిర్దేశించిన ప్రోగ్రామ్స్లో వెళ్తే చాలు, అందరికీ కలిపి ఉన్న మ్యాండేటరీ ప్రొవిజన్స్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. అర్థమవుతుందమ్మా? అంటే కొంత ఈజ్ అనేది మేము ఇచ్చాము, ఎవరికి కావాల్సినట్టుగా టైలర్డ్ మేడ్ అని అంటాం. టైలర్డ్ మేడ్ అంటే ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళకి ఉండే విధంగా, అంటే అందరికీ ఈజీ అయ్యే విధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది పెట్టడం జరిగింది అని చెప్తున్నారనమాట. సో దీంతో ఈ ఇంటర్నెట్ బేస్డ్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా రెగ్యులేట్ చేసే స్కోప్ అనేది గవర్నమెంట్ చేతుల్లోకి వస్తుంది అని చెప్తున్నారనమాట. రైట్. ఎస్. అండ్ గవర్నమెంట్ మరొకటి చెప్తుంది, ఇక్కడ కేవలం బ్రాడ్కాస్టింగ్ వాళ్ళని మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తున్నారు. అంతే తప్ప వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ది సోషల్ ఇంటర్మీడియరీస్. క్లియర్. సోషల్ ఇంటర్మీడియరీస్ టు రిజిస్టర్. అంటే సోషల్ ఇంటర్మీడియరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఒక ఫేస్బుక్ కానీ, క్లియర్, ఆర్ యూట్యూబ్ కానీ, ఇట్లాంటివి ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ వీళ్ళందరూ సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్. క్లియర్. వాళ్ళు ప్రత్యేకంగా ఎటువంటి కొత్త కంటెంట్ అనేది క్రియేట్ చేయట్లేదు. ఎవరో చేసిన కంటెంట్ని వీళ్ళ ప్లాట్ఫామ్లో చూపిస్తున్నారు అంతే. క్లియర్. సో ఇటువంటి సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ వాళ్ళు ఈ కొత్త బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళకేం రిజిస్ట్రేషన్ అవసరం లేదు. వీళ్ళ రిజిస్ట్రేషన్స్ అనేవి ఐటీ యాక్ట్ 2000 ప్రకారం జరుగుతాయి. వీళ్ళకి అవసరం లేదు. కేవలం ఈ ట్రెడిషనల్ కేబుల్ ఆపరేటర్స్ కానీ, డిష్ ఆపరేటర్స్ కానీ, ఓటీటీ సర్వీసెస్ కానీ, ది రేడియో బ్రాడ్కాస్టర్స్ కానీ వాళ్ళు మాత్రమే ఈ కొత్త యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్తున్నారనమాట. రైట్. అండ్ గవర్నమెంట్ ఇంకా చెప్తుంది ఏంటంటే, ఈ బిల్ ప్రావిజన్స్ అనేవి క్లియర్గా చూసుకున్నట్లయితే మేము చాలా జాగ్రత్తగా కలిపి తయారు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ బ్రాడ్కాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటెంట్ క్వాలిటీని కూడా చెక్ చేసుకునే విధంగా ఒక కమిటీని కూడా పెట్టడం జరిగిందనమాట. రైట్. సో ఇవి ఏ విధంగా రెగ్యులేట్ అవుతాయి అనే దాని మీద వీఆర్ ఆల్సో హ్యావ్ గివెన్ సమ్ కోడ్. దాన్ని ప్రోగ్రామ్ కోడ్, అడ్వర్టైజ్మెంట్ కోడ్ అని అంటారు. ప్రోగ్రామ్ కోడ్ ఆర్ అడ్వర్టైజ్మెంట్ కోడ్ అనమాట. ఇందులో ఏముంటాయి అనేది తర్వాత గవర్నమెంట్ చెప్తుందంట. బట్ యాజ్ ఆఫ్ నౌ ఒక సిస్టమేటిక్ బిజినెస్ ప్రాసెస్ అనేది ఉండాలి అని చెప్పి తీసుకొని రావడం జరిగిందనమాట. రైట్. సో ఇక్కడ కంటెంట్ క్వాలిటీ అనేది చూడండి. సో కంటెంట్ క్వాలిటీ అంటే యాక్చువల్లీ దీస్ మెంబర్స్ హ్యావ్ టు మెయింటైన్ సమ్
టీమ్ అన్నమాట. క్లియర్. సో వీళ్ళు కంటెంట్ అనేది ప్రాపర్గా ఉందా లేదా అని ఒక కంటెంట్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం, లైక్ కంటెంట్ని కాన్స్టెంట్గా చెక్ చేసే కమిటీ ఉంటుంది. వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే ఆ XYZ అనే ప్రోగ్రామ్ అనేది వాళ్ళ ఛానల్లో అపియర్ అవుతుందన్నమాట. అంటే ఆల్ ఆఫ్ ది సడన్ ఒక కొత్త సిరీస్ వచ్చిందనుకోండి, ఒక కొత్త ప్రోగ్రామ్ అనేది వచ్చిందనుకోండి, ఫస్ట్ ఈ కంటెంట్ టీమ్ అనేది చెక్ చేస్తుంది మొత్తం అంతా కూడా జెన్యూన్గానే ఉందా, ట్రూగా ఉందా, ట్రూ ఇన్ఫర్మేషన్ ఉందా, ఇట్లాంటివన్నీ చెక్ చేసి ఈ కంటెంట్ క్వాలిటీ టీమ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే అవి ట్రాన్స్మిట్ చేస్తారు, డిస్ప్లే చేస్తారనమాట. అర్థమైందా? రైట్, క్లియర్. ఈ విధంగా ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాదు, క్లియర్గా గవర్నమెంట్ చెప్తుంది ఇంకా నెక్స్ట్ నుంచి కంటెంట్ ఏదైతే ఈ OTT ప్లాట్ఫామ్స్లో కానీ ఈ రిమైనింగ్ ప్లాట్ఫామ్స్లో అపియర్ అవుతున్నాయో వాటిని పూర్తిగా థరోగా చెక్ చేసి ది థీమ్ ఏంటి, టోన్ ఏంటి, టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఇట్లాంటి ప్రతిదీ కూడా డిస్ప్లే ఫ్రంట్లో చేయాలన్నమాట. అంటే జనరల్గా మూవీస్కి ఇస్తారు కదమ్మా యూనివర్సల్ రేటింగా, అడల్ట్ రేటింగా, ఇట్లాంటి రేటింగ్ అనేది ఇస్తారు కదా. సో అలా ఈ కంటెంట్ క్వాలిటీ వాళ్ళు చూసి చెక్ చేసి వాళ్ళు ఇస్తారు. సో దాన్ని బట్టి వ్యూయర్స్కి ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఒక అడల్ట్ కంటెంట్ ఉంది అనుకోండి, లైక్ ప్రజలు నరుక్కోవడం కానీ, చంపుకోవడం కానీ, బ్లడ్ సీన్స్ ఇట్లాంటివి ఉంటే అడల్ట్ కంటెంట్లో పెడతారు. అయితే ప్రజలు అంటే 18 ఇయర్స్ బిలో వాళ్ళు అట్లాంటివి చూడనివ్వకుండా చేస్తారనమాట. అయినప్పటికీ కూడా చూశారు అంటే అది ప్రజల ఇష్టం. క్లియర్. సో ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. గవర్నమెంట్ హ్యాస్ టు బీ వెరీ క్లియర్, రైట్. ఈ కంటెంట్ మీరు లోపల ఏదైతే చూస్తారో నెక్స్ట్ దీంట్లో సూసైడ్ కంటెంట్ అనేది ఉండొచ్చు, క్లియర్, ప్రజలు చంపుకోవడం లాంటివి ఉండొచ్చు, బ్లడ్ మార్క్స్ అనేవి కనిపించవచ్చు. సో 18 ఇయర్స్ ప్లస్ వాళ్ళు మాత్రమే చూడండి అని మా విజ్ఞప్తి అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఇట్లాంటివన్నీ కూడా ది ఫ్రంట్ స్టార్టింగ్ పేజ్లోనే వస్తాయి. ఈ విధంగా రెగ్యులేషన్స్ చేశాము అని గవర్నమెంట్ చెప్తుందన్నమాట, రైట్. అండ్ ఇది మాత్రమే కాదు, మేము ఇంకా వీ ఆల్సో ఆస్క్డ్ దీస్ ఆపరేటర్స్ టు మేక్ ది ప్లాట్ఫామ్స్ యాజ్ ది ఫ్రెండ్లీ, రైట్. సో ఫ్రెండ్లీ విత్ ది డిజేబుల్డ్ పీపుల్. క్లియర్. ఎవరైతే డిజేబుల్డ్ ఉంటారో వాళ్ళకి ఫ్రెండ్లీ అప్రోచ్గా ఉండడానికి యాప్స్ అనేవి డిజైన్ చేయడం చెప్పడం జరిగిందనమాట. అంటే ఏంటి అంటే వాళ్ళకంటూ స్క్రీన్ రీడింగ్ కనిపించడం కానీ, క్లియర్, స్క్రీన్ రీడింగ్ ఉంటుంది. సో ఒకవేళ బ్లైండ్ పీపుల్ ఉన్నారు అంటే వాళ్ళ హ్యాండ్తో ఏదైతే టచ్ చేస్తారో ఆ స్క్రీన్ మీద ఉన్నది బయటకు అరుస్తుంది అనమాట, క్లియర్, చెప్తుంది. సో దాన్ని స్క్రీన్ రీడింగ్ అంటాం. ఇట్లాంటివి ఉన్నాయి. ఫాంట్ సైజెస్ని మారుస్తారు, కలర్ కాంప్లెక్షన్ అనేది మారుస్తారు. బ్లైండ్ పీపుల్కి కొన్ని సైన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్స్ అనేవి ఉన్నాయి, క్లియర్. సో ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి ది డిజేబుల్డ్ ఫ్రెండ్లీగా అప్రోచ్ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట, రైట్. సో ఇది చాలా పనికొస్తుంది అని ఈ వీళ్ళు చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారనమాట, రైట్. ఎస్. అండ్ ఇంకా రెగ్యులేషన్ మెకానిజం అనేది క్లియర్గా గవర్నమెంట్ చాలా బ్రాడ్ ఆస్పెక్ట్స్లో తీసుకొని రావడం అనేది జరిగిందనమాట, రైట్. సో అయితే ఒకటి ఆల్రెడీ చూసాము, ది కంటెంట్ ఇవాల్యుయేషన్ కమిటీ అని. అండ్ నెక్స్ట్ ఇంకా చూడండి, ఫస్ట్ వన్ ఏంటి, వీ ఆల్రెడీ హ్యావ్ సీన్ ది కంటెంట్ ఇవాల్యుయేషన్ కమిటీ. సో వీళ్ళు క్లియర్గా ప్రతి వచ్చే ప్రోగ్రామ్ని కూడా ఇవాల్యుయేట్ చేస్తారు. ఇవాల్యుయేట్ చేసి తర్వాత ట్రాన్స్మిషన్కి పర్మిషన్ అనేది ఇస్తారనమాట. ఇది కంటెంట్ ఇవాల్యుయేషన్ కమిటీ అనమాట. ఇంకా రెగ్యులేట్ చేయడానికి, క్లియర్, ప్రాపర్గా రెగ్యులేటరీ మెకానిజంకి ఒక 3 టైర్ బాడీ అనేది పెట్టడం జరిగింది. 3 టైర్ బాడీ. అయితే ఈ 3 టైర్ బాడీ యొక్క మెకానిజం స్పెషాలిటీ అనేది చూడండి. గ్రౌండ్ లెవెల్లో, ఓకేనా. సో ఈ గ్రౌండ్ లెవెల్లో ఏదైతే బాక్స్ గీస్తున్నానో దీంట్లో ఎవరుంటారంట, దీంట్లో ది సెల్ఫ్ రెగ్యులేషన్ బై ఆపరేటర్స్. క్లియర్. సెల్ఫ్ రెగ్యులేషన్ బై ఆపరేటర్స్. గుర్తుంచుకోండి, సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే గవర్నమెంట్ ఏం చెప్పదు, మేము ఎటువంటిది కూడా పెట్టం, మీరే సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది చేసుకోవాలి. సో మిమ్మల్ని మేము 100% నమ్ముతున్నాం. అంటే మీరు కంటెంట్ చెప్తారు, ఈ కంటెంట్ అనేది అడల్ట్ కంటెంట్ ఆర్ యూనివర్సల్ కంటెంట్ అని మీరే సర్టిఫికేట్స్ ఇవ్వండి, మీరే ప్రచారం చేయండి. మేము ఓవర్ ఎంఫసిస్ అనేది మీ మీద చేయం. బట్ గుర్తుంచుకోండి, ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఎవరికైనా ఏదైనా మిస్టేక్ జరిగినా ఈ సెల్ఫ్ రెగ్యులేషన్ మోడల్ ప్రకారం ఆపరేటర్స్కి ఇంకా సివియర్ పనిష్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, సార్ ఏంటి సార్ అంటే ఒక్కసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ప్రైమ్ ఉంది, క్లియర్, అమెజాన్ ప్రైమ్. సో అమెజాన్ ప్రైమ్ రెగ్యులేట్ చేయడానికి
అమెజాన్ ప్రైమ్ వాళ్ళే ఒక బాడీ పెట్టుకుంటారు. క్లియర్, వాళ్ళే ఒక బాడీ పెట్టుకుంటారు. సో అది ఫస్ట్ టైర్ మెకానిజం కింద ఉంటుందన్నమాట. సో ప్రజలు ఎవరికైనా, వ్యూయర్స్కి ఎవరికైనా ఒక ఇన్ఫర్మేషన్ రాంగ్గా అనిపించింది ఆర్ ఇంకేదైనా కంప్లైంట్స్ ఉన్నా ఫస్ట్ లెవెల్లో సెల్ఫ్ ఆపరేటర్స్కే వీళ్ళు కంప్లైంట్ అనేది రేస్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్డినరీ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మనం ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేసి మనం అనుకున్న ఆర్డర్ కాకుండా వేరే ఆర్డర్ వచ్చిందంటే వెంటనే కంప్లైంట్ రేస్ చేస్తాం కదా, ఆ కంప్లైంట్ కూడా అమెజాన్ కస్టమర్ కేర్కే కట్ చేస్తాం. అట్లానే ఇక్కడ కూడా సెల్ఫ్ రెగ్యులేషన్ ఆపరేటర్స్ అనేవాళ్ళు విత్ ఇన్ ది ఈ ఆర్గనైజేషన్లోనే ఉంటారనమాట. అర్థమైందమ్మా? సో సెల్ఫ్ రెగ్యులేషన్ బై ఆపరేటర్స్ అని చూస్తాం. సో దీని తర్వాత హైరార్కీలో, క్లియర్, దీని తర్వాత అట్ ది లెవెల్ ఆఫ్ ఆపరేటర్ తర్వాత మనం అట్ ది లెవెల్ ఆఫ్ ఇండస్ట్రీ ఆర్ ఆర్గనైజేషన్ అని చూస్తామన్నమాట. క్లియర్, ఆర్గనైజేషన్ అట్ ది లెవెల్ ఆఫ్ ఆపరేటర్స్ తర్వాత అట్ ది లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది చూడడం జరుగుతుంది. రైట్, ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కేవలం అమెజాన్ ప్రైమ్ మాత్రమే కాదు, ది డిజ్నీ కానీ, క్లియర్, స్టార్ అంటే ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కానీ, ఏవైతే ఛానల్స్ ఉన్నాయో వగేరా వగేరా డిఫరెంట్ వీతూట్ కానీ ఏవైతే ఛానల్స్ ఉన్నాయో ఆ ఛానల్స్ అన్నిటికీ కలిపి ఒక ది హయ్యర్ లెవెల్ ఆర్గనైజేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇండస్ట్రీ లెవెల్, మొత్తం ఇండస్ట్రీ అంతటికీ కలిపి ఒక బాడీ అనేది ఉంటుంది. ఇది కూడా సెల్ఫ్ రెగ్యులేషనే. క్లియర్, గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఫస్ట్ ఇన్స్టాన్స్గా సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది అట్ ది లెవెల్ ఆఫ్ కంపెనీ చేసుకోండి మీరు. క్లియర్, సో అట్ ది లెవెల్ ఆఫ్ కంపెనీలో ఏదైనా మిస్టేక్స్ వచ్చాయంటే హైరార్కీలో ఎవరైనా ఆర్గనైజేషన్ లెవెల్ అంటే ఎంటైర్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక హెడ్ బాడీ అనేది ఉంటుంది. అయితే దీని తర్వాత హైరార్కీ లెవెల్లో ఇప్పుడు గవర్నమెంట్ వస్తుందన్నమాట. క్లియర్, సో గవర్నమెంట్ చెప్తుంది. సో ఇక్కడ మనకి బ్రాడ్కాస్ట్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది ఉంటుంది. ఈ బ్రాడ్కాస్ట్ అడ్వైజరీ కౌన్సిల్ ఓవరాల్ హైరార్కీ బాడీలో హైయెస్ట్ బాడీ అనమాట. అంటే ఒక ఇండివిజువల్ ఉన్నాడు అనుకోండి, ఈ ఇండివిజువల్కి ప్రాబ్లం వస్తే సెల్ఫ్ రెగ్యులేషన్ బై ఆపరేటర్స్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ తన ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే అప్పుడు ఆర్గనైజేషన్ లెవెల్కి వెళ్తాడు. ఇక్కడ తన ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వకపోతే అప్పుడు బ్రాడ్కాస్ట్ అడ్వైజరీ కౌన్సిల్, ఈ బ్రాడ్కాస్ట్ అడ్వైజరీ కౌన్సిల్లో గవర్నమెంట్ కొంతమందిని అపాయింట్ చేస్తుందన్నమాట. క్లియర్, వీళ్ళు డిఫరెంట్ సెగ్మెంట్స్ నుంచి ఉంటారు. సో వీళ్ళు కంప్లీట్లీ ఇండస్ట్రీ మీద పూర్తి నాలెడ్జ్ ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారనమాట. ఈ బ్రాడ్కాస్ట్ అడ్వైజరీ కౌన్సిల్లో ఎవరు ఉంటారు, ఏం చేస్తారు, ఈ ప్రాసెస్ అంతా కూడా గవర్నమెంట్ తర్వాత చెప్తుందన్నమాట. యాజ్ ఆఫ్ నౌ దీంట్లో ఎంతమంది ఉంటారు, రూల్స్, ప్రొసీజర్స్, రెగ్యులేషన్స్ అవేవి కూడా గవర్నమెంట్ చెప్పలేదు. కేవలం హైరార్కియల్ మెకానిజంలో ఈ 3 టైర్ బాడీ అనేది ఉంటుంది అని చెప్పడం జరిగిందనమాట. అర్థమైందమ్మా? సో చూడండి, ది ఫస్ట్ లెవెల్లో సెల్ఫ్ రెగ్యులేషన్ అట్ ది ఆపరేటర్స్, నెక్స్ట్ సెల్ఫ్ రెగ్యులేషన్ అట్ ది ఆర్గనైజేషన్ అండ్ నెక్స్ట్ ది బ్రాడ్కాస్ట్ అడ్వైజరీ కౌన్సిల్. ఈవెన్ బ్రాడ్కాస్ట్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా ఒకవేళ ఒక ఇండివిజువల్ సఫరింగ్స్కి ఎటువంటి రెజల్యూషన్ దొరకలేదు అంటే ఈవెన్ దీనికి కూడా ఒక ఎపీల్ బాడీ అనేది కూడా గవర్నమెంట్ పెడితే పెట్టచ్చు అని కూడా చెప్తున్నారనమాట. రైట్, సో దీనికి కూడా ఒక ఎపీల్ బాడీ అనేది పెడతారు. సో ఇక్కడ కింద లెవెల్లో న్యాయం జరగలేదు అని అనుకుంటే హయ్యర్ లెవెల్స్కి వెళ్తారు. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ ఈవెన్ ఈ ఎపీల్ మెకానిజంలో కూడా మనకి న్యాయం జరిగింది అని అనుకోకపోతే అప్పుడు చూడండి, ఈ బాడీస్ అన్నిటి తర్వాత కూడా మనం రెగ్యులర్ హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి కానీ కేసు అనేది వేయచ్చు అనమాట. రైట్, సో అర్థమైంది కదమ్మా? ఇక్కడ క్లియర్గా గవర్నమెంట్ ఉన్న ఆప్షన్స్, ప్రొసీజర్స్ అన్నీ కూడా చెప్తుందన్నమాట. రైట్, సో ఈ 3 టైర్ మెకానిజం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ బిల్లో చాలా స్ట్రెస్ చేసి ఎక్కువగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాదు, గవర్నమెంట్ ఈజ్ ఆల్సో టెల్లింగ్, మేము చెప్పిన రెగ్యులేషన్స్ని ఎవరైనా ఫాలో అవ్వకపోతే మాత్రం మేము మీ అసెట్స్ని సీజ్ చేసే పవర్ అనేది మాకు ఉంటుంది. క్లియర్, మేము చెప్పినట్టు చెయ్యకపోతే జప్తు చేసుకుంటాము, సీజ్ చేసుకుంటాము ఎక్విప్మెంట్ని. అండ్ మళ్ళీ గవర్నమెంట్కి ఎప్పుడైనా, క్లియర్, ఏ టైంలో అయినా కూడా ఇన్స్పెక్షన్ చేసే పవర్ అనేది ఉంది అని చెప్తున్నారు. మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి మేము ఇన్స్పెక్ట్ చేయము, ఆల్ ఆఫ్ ది సడన్గా కూడా ఇన్స్పెక్ట్ చేసే పవర్స్ అనేవి గవర్నమెంట్కి ఉంటాయని చెప్తున్నారు. అండ్ గుర్తుంచుకోండి, మీకు ప్రొటెక్షన్ కింద మీ ఐటమ్స్ ఏవైతే సీజ్ చేస్తామో, క్లియర్, సీజ్ చేసిన 10 డేస్లో కనుక ఎందుకు సీజ్ చేసాము అని మేము చెప్పలేదనుకోండి, మీ ఎక్విప్మెంట్ మొత్తం మళ్ళీ మీకు రిటర్న్ ఇచ్చేస్తాం. క్లియర్, సో అండ్ నెక్స్ట్ ఒకవేళ మీ ఎక్విప్మెంట్ మేము తీసుకున్న వితిన్ 30 డేస్లో
మేము అడిగిన క్వశ్చన్స్కి మీరు రెస్పాన్స్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఇంకా సివియర్ పనిష్మెంట్ అనేది ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఓకేనా? సో ఆల్ ఆఫ్ ది సడన్ వచ్చి మేము మీ ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకుంటాము, సీజ్ చేస్తాము. సో మేము అడిగిన క్వశ్చన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని రూల్స్ మాత్రమే ఫాలో అయ్యారు, కొన్ని రూల్స్ ఎందుకు ఫాలో అవ్వలేదు, ఇట్లాంటి క్వశ్చన్స్ ఏమున్నా సరే మీరు వాటికి వెంటనే సమాధానం అనేది చెప్పాలి. ఒకవేళ మీరు చెప్పకపోతే మాత్రం హయ్యర్ పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ మేము తీసుకొని వితిన్ 10 డేస్లో మీకు నోటీసెస్ అనేవి ప్రాపర్గా సప్లై చేయలేకపోయాం అనుకోండి, అంటే మీరు ఇవి వైలేట్ చేశారు అని మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోతే మళ్ళీ మీ కంటెంట్ మీకు ఇచ్చేస్తాము, మీ ఎక్విప్మెంట్ అనేది మీకు ఇచ్చేస్తాము అని గవర్నమెంట్ చెప్తుందన్నమాట. సో ఈ విధంగా ఉండడం వలన ఆపరేటర్స్ కూడా ప్రాబ్లం ఉండదు అని గవర్నమెంట్ చెప్తుందన్నమాట. రైట్? అండ్ క్లియర్గా చెప్తుంది, ఎవరైనా సరే ఒకవేళ గవర్నమెంట్ యాక్సెప్ట్ చెయ్యని కంటెంట్ లైక్ సోవర్నిటీ, ఇండియాకు సోవర్నిటీని డ్యామేజ్ చేసే విధంగా కానీ, ఇంటిగ్రిటీని డ్యామేజ్ చేసే విధంగా కానీ, నేషన్ యొక్క సెక్యూరిటీని డ్యామేజ్ చేసే విధంగా కానీ, పబ్లిక్ ఆర్డర్ కానీ, డీసెన్సీ కానీ అండ్ ఫారెన్ స్టేట్ రిలేషన్స్ అనేవి ఒకవేళ ఎవరైనా తగ్గించే విధంగా ఏ ప్రోగ్రామ్ చేసినా వాటిని యాక్సెప్ట్ చెయ్యము అని గవర్నమెంట్ క్లియర్గా ఈ బిల్ ద్వారా మరొకసారి చెప్తుందన్నమాట. రైట్? ఎస్. అండ్ పనిష్మెంట్స్ కూడా చాలా సివియర్గా ఉంటాయి. అయితే క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్స్ అంటే ఎంత అమౌంట్ పనిష్మెంట్స్ ఇస్తారు ఇట్లాంటివి కూడా గవర్నమెంట్ యాజ్ ఆఫ్ నౌ చెప్పలేదు. అంటే ఈ బిల్లో ఏం చెప్పలేదన్నమాట. మిగిలినంతా కూడా గవర్నమెంటే చెప్తుంది. అర్థమవుతుందా? ఈ బిల్ అనేది యాక్ట్, ఇది పార్లమెంట్లో పెడతారు. చట్టంలో ఏమని రాసి ఉంటుంది, ఈ క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ద డే చెప్తుంది అని చెప్తారనమాట. అర్థమైందా? సో గవర్నమెంట్ తర్వాత కొన్ని రూల్స్ అనేవి తీసుకొస్తుంది అనమాట. రైట్? యాజ్ ఆఫ్ నో పనిష్మెంట్ అయితే ఎంత ఇస్తారు, పనిష్మెంట్ ఎంత ఉంటుంది, అంటే అది కేవలం ఫైన్ మాత్రమే ఉంటుందా, జైలు ఉంటుందా, రెండు ఉంటాయా అనేవంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ద డే చెప్తుంది అనమాట. రైట్? ఎస్. సో ఇది ఓవరాల్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ద బిల్ అనమాట. అయితే కొంతమంది ఎక్స్పర్ట్స్ కొన్ని క్రిటిసిజమ్స్ కూడా పాస్ చేయడం అనేది జరిగింది ఈ బిల్ మీద. ఈవెన్ మనం ఆ క్రిటిసిజమ్స్ కూడా చూస్తే ఇది మొత్తం కూడా ఏదైతే ఈ కాంప్లెక్సిటీ ఉందో ఇదంతా కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. రైట్? అండ్ నెక్స్ట్ ఒక కాంప్రహెన్సివ్ వ్యూ కూడా మనకి వస్తుంది అనమాట. సో ఒక్కసారి చూడండి ఛాలెంజెస్ అనేవి. అయితే ఛాలెంజెస్ ఆఫ్ ద బిల్ చూస్తే చాలామంది యాక్టివిస్టులు కానీ ఏమని చెప్తున్నారంటే ఈ రెగ్యులేషన్స్ అన్నీ చూస్తే ఇవన్నీ కూడా ఓవర్ రెగ్యులేషన్స్లా కనిపిస్తున్నాయి, గవర్నమెంట్ ప్రాసెస్ అంతా కూడా ఈజ్ చేశాము అని చెప్తూ మరింత టైటన్ చేస్తుంది. ఓవర్ రెగ్యులేషన్స్ వలన ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వదు, ఇండస్ట్రీ కొలాప్స్ అవుపోతుంది అని చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ మరొకటి, ఇంత ఓవర్ రెగ్యులేషన్ చేయడం వల్ల ప్రజలకున్న స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది పోతుంది. క్లియర్? నేనేం చెయ్యాలనుకున్నా ఒక కంటెంట్ ఇవాల్యుయేషన్ కమిటీ చూస్తుంది, అది యాక్సెప్ట్ చేస్తే మాత్రమే ఇది ప్రచారం అవుతుంది అన్నట్లు ఉంటే స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండర్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ అనేది ఫండమెంటల్ రైట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారనమాట. అండ్ కొంతమంది ఏమని క్రిటిసైజ్ చేస్తున్నారంటే బిల్ అంతా చూస్తే ఎక్కడికక్కడ క్లియర్. సో ప్రతిదానికి కూడా ఇలా చేస్తే పనిష్మెంట్ ఏంటి గవర్నమెంట్ చెప్తుంది, అలా చేస్తే ఏం చేయాలి గవర్నమెంట్ చెప్తుంది, దీంట్లో ఎంతమంది ఉంటారు గవర్నమెంట్ చెప్తుంది, దీని రెగ్యులేషన్స్ ఏంటి గవర్నమెంట్ చెప్తుంది. జనరల్గా పార్లమెంట్లో కదా ఇవన్నీ డిస్కషన్స్ అనేవి కంప్లీట్ అయ్యి యాక్ట్లో అన్నీ పొందుపరచాలి. సో యాక్ట్లో పొందుపరచకపోతే ఏమవుతుంది, నార్మల్ ఎగ్జిక్యూటివ్స్కి అంటే మినిస్టర్స్కి పవర్స్ అనేవి పెరిగిపోతాయి. జనరల్గా ది సెపరేషన్ ఆఫ్ పవర్స్ ప్రకారం లెజిస్లేటివ్ పవర్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి, వాటిని ఇంప్లిమెంట్ చేసే విధంగా మాత్రమే ఎగ్జిక్యూటివ్ మినిస్టర్స్ ఉండాలి. బట్ ఈ విధంగా చేయడం వల్ల లెజిస్లేటివ్ వీక్ అయిపోతుంది, ఎగ్జిక్యూటివ్ వాళ్ళు స్ట్రాంగ్ అయిపోతున్నారు అనమాట. అంటే ఎగ్జిక్యూటివ్ మినిస్టర్స్ వాళ్ళకి నచ్చినట్లుగా రెగ్యులేషన్స్ అనేవి తీసుకొని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని కొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారనమాట. రైట్? ఎస్. అండ్ ఇంకా కొంతమంది ఇంకా క్రిటిసైజ్ చేస్తున్నారు, ప్రతిదీ కూడా ఒక బాడీ చెక్ చేస్తుంది అని అట్లా చెప్తున్నారు కదా. సో వాట్ ఇఫ్ ఇవంతా కూడా చాలా వేగ్గా రాసుంది. అంటే దేర్ మైట్ బి యూసేజ్ ఆఫ్ సమ్ ఫ్రేసెస్ లైక్ గుడ్, క్లియర్ గుడ్ కంటెంట్. అయితే ఈ గుడ్ కంటెంట్ అంటే మీనింగ్ ఏంటి అసలు? ఈ గుడ్ కంటెంట్ అంటే నీకు గుడ్ అనిపించవచ్చు, బట్ అది నాకు గుడ్ అనిపించకపోవచ్చు, నాకు గుడ్ అనిపించింది నీ గుడ్ కంటెంట్ అని అనిపించకపోవచ్చు అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ హిస్టారికల్గా దెర్ ఈజ్ ఎ ప్రాక్టీస్ ఆఫ్ సతీ. అయితే ఈరోజు ఇండియాలో సతీ అనేది అబాలిషన్ అయ్యింది, అవునా? అయితే సతీ ప్రాక్టీసెస్ ఒకప్పుడు ఎలా ఉండేవి అన్న ట్రూ ఇన్ఫర్మేషన్
ఒక డైరెక్టర్ మూవీ డైరెక్ట్ చేశాడు అనుకోండి, అయితే దాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో పెట్టాలనుకున్నాడు. అయితే ఓటీటీ ప్లాట్ఫామ్లో వీళ్ళు చెక్ చేసి నో, ఇది అప్పట్లో జరిగేది, ఇది ఎలా జరిగింది అన్న ప్రూఫ్ లేదు, సో నువ్వు ఈ కంటెంట్ అనేది తీయకూడదు, దీనివల్ల ప్రజల్లో హార్మోని అనేది తగ్గిపోవచ్చు, క్లియర్, సో ఫీమేల్స్ ఎన్రేజ్ అవ్వచ్చు, ఏదేదో జరగచ్చు, సో నువ్వు ఈ గుడ్ కంటెంట్ అన్న కాన్సెప్ట్లో నీ మూవీ లేదు, సో దీన్ని ప్రచారం చేయడానికి నేను యాక్సెప్ట్ చేయను అని ఈ కంటెంట్ ఇవాల్యుయేషన్ కమిటీ ఆపచ్చు. బట్ చూడండి అమ్మా, ఎవరైతే నెక్స్ట్ జనరేషన్స్ ఉంటారో వాళ్ళకి ఇండియాలో జరిగిన గుడ్ ప్రాక్టీసెస్తో పాటు హిస్టారికల్గా కొన్ని సెక్షన్స్ ఫేస్ చేసిన రాంగ్ ప్రాక్టీసెస్ కూడా తెలియాలి. అలా తెలిస్తేనే వాళ్ళకి కాంప్రహెన్సివ్ ఐడియా, నాలెడ్జ్ అనేది ఇండియన్ కల్చర్ మీద వస్తుంది, అవునా? సో అట్లాగా ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఈ హెడ్డింగ్ ఆఫ్ గుడ్ కంటెంట్ లాంటి వల్ల ది ట్రూ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ పవర్ అనేది పోతుంది అని చెప్తున్నారనమాట. కేవలం గవర్నమెంట్కి నచ్చిన, గవర్నమెంట్కి ఇష్టమైన కంటెంట్ మాత్రమే ప్రచారం అవుతుంది తప్ప ఎవరైతే ఏదైతే నిజంగా ప్రచారం చేయాలి అని అనుకుంటున్నారో అది ఎప్పటికీ ప్రచారం కాదు. ఎందుకంటే చాలాసార్లు గవర్నమెంట్కి ఎగెయిన్స్ట్గా కొన్ని ప్రోగ్రామ్స్ రావచ్చు, టీవీ షోస్ రావచ్చు, మూవీస్ రావచ్చు. సో గవర్నమెంట్ వీటిని ఇండైరెక్ట్గా కంట్రోల్ చేయడం వలన గవర్నమెంట్కి అసలు ఎగెయిన్స్ట్గా ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా అసలు క్రియేట్ అవ్వదు. ది క్రియేటివిటీ ఆఫ్ ది కంటెంట్ మేకర్ అనేది పోతుంది అని చెప్తున్నారనమాట. రైట్, అర్థమైంది కదమ్మా? సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బిల్. ఈ బిల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఇంపార్టెంట్ ప్రొవిజన్ అనేది చూసాము, అండ్ ఛాలెంజెస్ కూడా నీట్గా డీటెయిల్డ్గా చూసాం. రైట్, ఎస్. సో ఒక్కసారి చూడమ్మా, బ్యూటిఫుల్ సంక్రాంతి ఆఫర్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. యూపీఎస్సీ ప్రిపరేషన్ మీరు ఆఫ్లైన్ విశాఖపట్నంలో చేయాలనుకుంటే కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ, క్లియర్, మీకు కంప్లీట్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. కేవలం 48,000 రూపీస్కే మీకు ఆఫ్లైన్ ది లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుందమ్మా. ద లోయెస్ట్ ఫీజ్ అనమాట. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553. అయితే ఫీజ్ వ్యాలిడిటీ అనేది 15th January వరకు మాత్రమే అమ్మా. సో మీరు ఇమీడియట్గా ఈ కోర్స్ ప్యాక్స్ అనేవి ట్రై చేయగలరు, క్లియర్. అండ్ ఒకవేళ మీరు ఇంట్లో ఉండి ఆన్లైన్ ప్రిపరేషన్ చేయాలి అనుకుంటే కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనికి కూడా 60,000 రూపీస్ కోర్స్ అనేది కేవలం 48,000కే ఇవ్వడం అనేది జరిగిందమ్మా. సో దీంట్లో మీకు జిఎస్ ప్లస్ సీసెట్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్ వస్తుంది, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ వస్తాయి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ వస్తుంది, అండ్ ఏబిపిఎస్సి, టీఎస్పిఎస్సి, ఆర్బీఐ, ఐబీపీఎస్, ఎస్ఎస్సి, రెస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఉన్న క్లాస్ కోర్సెస్ కూడా కంప్లీట్ యాక్సెసిబిలిటీ వస్తుందన్నమాట. అయితే ఇది మీకు కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో బ్యూటిఫుల్గా మీకు మొత్తం ప్యాకేజ్ అనేది వస్తుందన్నమాట. రైట్, కేవలం ఇది కూడా మీకు 15th January వరకు మాత్రమే టైం ఉందమ్మా. ఒకవేళ మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్ 7893899553కి మీరు కాల్ చేయగలరు. సో ఇక్కడ 2 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, మీరు ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్, లేదంటే ఆన్లైన్ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోగలరు. రైట్, సో ఈ ఆర్టికల్ చూడమ్మా, ఏ బ్రిడ్జ్ టు నోవేర్, హిడెన్ ప్లైట్ ఆఫ్ డైవర్టెడ్ పేమెంట్స్. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 3 ఎకానమీ కాన్సెప్ట్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్, అయితే ఆథర్ ఈజ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ది ప్లైట్ అంటే ప్రాబ్లమ్స్, క్లియర్, ఆఫ్ డైవర్టెడ్ పేమెంట్స్ అనేవి డైవర్ట్ అవుతున్నాయి. సో దానివలన ప్రజలకి ఇబ్బంది వస్తుంది అని ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగిందనమాట. రైట్, అయితే ఏమైంది, రీసెంట్గా గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ది డెడ్ లైన్ ఫర్ ది MGNREGS వర్కర్స్, క్లియర్. MGNREGS అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఈ MGNREGS స్కీమ్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి డబ్బులు అనేవి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్, క్లియర్, AEPS, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టంలో డబ్బులు అనేవి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో పడతాయి అన్నమాట, క్లియర్, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో పడతాయి. సో దీనికి ప్రజలు వాళ్ళ ఆధార్ కార్డ్స్ని బ్యాంక్తో సీడింగ్ చేయాలన్నమాట. రైట్, సీడింగ్ చేయడం అంటే ఏంటి, సో ప్రతి వ్యక్తి కూడా వెళ్ళి బ్యాంక్లో చెప్పాలి, సార్ నా ఆధార్ కార్డ్ ఇది, నా బ్యాంక్ అకౌంట్ ఇది, ఈ రెండింటిని లింక్ చేయండి, ఇలా లింక్ చేస్తేనే MGNREGS డబ్బులు అనేవి నా బ్యాంక్ అకౌంట్లోకి పడతాయి అని వెళ్ళి వీళ్ళు స్వయంగా చేయించుకోవాలన్నమాట. దీన్ని సీడింగ్ ప్రాసెస్ అని అంటాం. దీన్ని మ్యాండేటరీ చేస్తూ రావడం అనేది జరిగిందనమాట. రైట్, అయితే ఆ టైం డెడ్ లైన్ అనేది December 31 అంటే నిన్నటితో కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు నుంచి పేమెంట్స్ అనేవి కేవలం
త్రూ ఆన్లైనే చేస్తాము అని గవర్నమెంట్ చెప్పిందనమాట, రైట్. సో అయితే దానికి రిలేటెడ్గానే ఈ ఆర్టికల్ అంతా కూడా వచ్చింది. సో దీన్ని మనం డీటెయిల్డ్గా నీట్గా అసలు ఏం జరిగింది, స్టోరీ ఏంటి, ఇదంతా కూడా చూద్దాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. సో పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియన్ గవర్నమెంట్ డిఫరెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ప్రజల గురించి తీసుకొని రావడం జరిగింది, రైట్. సో అయితే ఈ డిఫరెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రజలకి ఆ స్కీమ్స్ యొక్క బెనిఫిట్స్ని త్రూ క్యాష్ రూపంలో ప్రజలకి ఇవ్వడం జరిగేదన్నమాట. క్లియర్. ఇండిపెండెన్స్ తర్వాత త్రూ క్యాష్ రూపంలోనే ఇవ్వడం అనేది జరిగింది. అయితే త్రూ క్యాష్ ఇవ్వడం వలన చాలా వరకు కూడా అకౌంటబిలిటీ అనేది లేకపోవడంతో మిడిల్ లెవెల్లోనే బ్యూరోక్రటిక్ లెవెల్ అండ్ మినిస్టీరియల్ లెవెల్లోనే ఈ చాలా వరకు అమౌంట్ అంతా కూడా కరప్షన్ వైపు వెళ్ళిపోయేదన్నమాట. సో ప్రజలకి ఎవరికైతే నిజంగా బెనిఫిట్స్ అనేవి అందాలో వాళ్ళకి అందకుండా మిడిల్ లేయర్స్లోనే ఈ అమౌంట్ అంతా కూడా లీక్ అవుతుంది. దీనికే ఒక కాన్సెప్ట్ కూడా ఉంది, దట్ ఈజ్ ది లీకింగ్ పైప్ సిండ్రోమ్ అని అంటామన్నమాట. గుర్తుంచుకోండమ్మా, చాలా క్యాచీగా ఉంటుంది. ద లీకింగ్ పైప్ సిండ్రోమ్. క్లియర్. సిండ్రోమ్ అంటే ప్రాబ్లం అని అంటాం. లీకింగ్ పైప్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మనం మోటార్ ఆన్ చేసాం అనుకోండి, అయితే మోటార్ వాటర్ అనేది పైకి ట్యాంక్ మీదకి వెళ్తుంది. ఒకవేళ ఈ వెళ్ళే పైప్లో ఎక్కడైనా చిన్న లీక్ ఉందనుకోండి, అది ఏమవుతుంది, ఒక 1 అవర్లో ఫిల్ అవ్వాల్సిన మోటార్ అనేది ఒక 2-3 అవర్స్ పడుతుంది. అవునా? ఆర్ యు గెటింగ్? సో దాని పేరు మీద దీన్ని తీసుకొచ్చారు, ద లీకింగ్ పైప్ సిండ్రోమ్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ 100 రూపీస్ ప్రజలకి ఇవ్వాలి అనుకుంటే ప్రజలకి కేవలం 1 రూపీ మాత్రమే చేరుతుంది. క్లియర్. సో ఇక్కడ లీక్ అవుతుంది కదా, దీన్నే లీకింగ్ పైప్ సిండ్రోమ్ అని అంటాం. అంటే మధ్యలో పొలిటీషియన్స్ కొంత తింటారు, ది బ్యూరోక్రాట్స్ కొంతమంది తింటారు, అండ్ లోకల్ అఫీషియల్స్ కొంత అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇలా ప్రజల చేతికి వచ్చేసరికి చాలా 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 తక్కువ ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఈవెన్ ది ప్రైమ్ మినిస్టర్ ఎట్ దట్ టైం ది రాజీవ్ గాంధీ గారే, క్లియర్, రాజీవ్ గాంధీ గారే ప్రైమ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేశారు. గవర్నమెంట్ 1 రూపీ ప్రజలకి ఇవ్వడం జరిగితే కేవలం 17 పైసా మాత్రమే, ఓకేనా, 17 పైసా మాత్రమే ప్రజల చేతుల్లోకి వెళ్తుంది అని స్వయంగా ప్రైమ్ మినిస్టర్ గారే ఆ టైంలో యాక్సెప్ట్ చేయడం అనేది జరిగిందనమాట, రైట్. ఎస్. అయితే కంటిన్యూస్గా టైం అనేది అవుతుంది, టెక్నాలజీ అనేది బాగా ఇంప్రూవ్మెంట్ అయింది, ఫినాన్షియల్ ఇంక్లూజివ్నెస్ అనేది పెరిగింది. అంటే ప్రతి చోట కూడా మ్యాక్సిమం బ్యాంక్స్ అనేవి స్ప్రెడ్ అయ్యాయి, ప్రతి ఒక్కరికి కూడా మ్యాక్సిమం బ్యాంక్ అకౌంట్స్ లాంటివి రావాలి అన్న ఆలోచనతో. క్లియర్. సో దట్ ఈస్ ద యూపీఏ గవర్నమెంట్, ద సెకండ్ యూపీఏ గవర్నమెంట్ అంటే 2014 దగ్గరలో ది ఆధార్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చింది. ఈ ఆధార్ కాన్సెప్ట్ ప్రకారం పేమెంట్స్ అనేవి ఆధార్ ఎనేబుల్డ్గా తీసుకొస్తాము అని అప్పుడు చెప్పడం జరిగింది. అయితే 2014 ఎలక్షన్స్ తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ వెంటనే ది జన్ ధన్ యోజన అనే స్కీమ్ తీసుకొచ్చింది. దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ స్కీమ్. ఈ స్కీమ్ ప్రకారం ఎవరికైతే బ్యాంక్ అకౌంట్స్ లేవో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఓపెన్ చేసే విధంగా చేయడం అనేది జరిగింది. సో దీంతో ఫినాన్షియల్ ఇంక్లూజివ్నెస్ అనేది పెరుగుతుంది అని. అయితే ఈ ప్రాసెస్లో ఏం జరిగింది అంటే చాలా వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ ప్రెజర్ చేయడం అనేది జరిగింది. క్లియర్. బ్యాంక్స్కి ఎక్కువ ప్రెజర్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో చాలా స్పీడ్గా జన్ధన్ అకౌంట్స్ అనేవి ఓపెన్ చేయాలి, క్లియర్ అని చెప్పి ఈ ప్రెజర్లో చాలా వరకు కూడా మిస్టేక్స్ అనేవి జరిగాయి అన్నమాట, రైట్. ఆ మిస్టేక్స్ ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యాయి అని తర్వాత చూద్దాం. బట్ మిస్టేక్స్ అనేవి కొంతవరకు జరిగాయి. బట్ ఏదో ఒకటి ప్రజలందరికీ కూడా బ్యాంక్ అకౌంట్స్ అనేవి మ్యాక్సిమం ఈ జన్ధన్ యోజన ప్రకారం ఓపెన్ చేసేసారనమాట. జీరో బ్యాంక్ అకౌంట్స్ అనేవి వాళ్ళు మెయింటైన్ చేసుకోవచ్చు అన్నట్లుగా, రైట్. తర్వాత ఆధార్ని ఈ బ్యాంక్ అకౌంట్తో లింక్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ ఆధార్కి జన్ధన్కి కలిపి ఒక నెంబర్, మొబైల్ నెంబర్ అనేది ఉంటుంది కదా. సో ఈ మొబైల్ నెంబర్ అనేది కూడా ఈ మూడింటిని కూడా లింక్ చేశారు. దీన్నే ద జామ్ ట్రినిటీ అని అంటాం. క్లియర్. ద జామ్ ట్రినిటీ. గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఒకటే. మేము ఏదైతే డబ్బులు ప్రజల గురించి పంపించడం జరుగుతుందో దాంట్లో 100% ప్రజలకే చెల్లాలి. సో మధ్యవర్తులు ఎవరూ ఉండకూడదు అని చెప్పి ద డీబీటీ, ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మెథడ్ అనేది తీసుకొని రావడం జరిగింది. అంటే నేరుగా ప్రజల యొక్క బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు పడతాయి, మధ్యవర్తుల చేతుల నుంచి కూడా ఎవరికి వెళ్ళవు. ఫర్ ఎగ్జాంపుల్ MGNREGSలో నువ్వు పనిచేసావు అంటే దానికి తగ్గట్లుగా డబ్బులు అనేవి నీ బ్యాంక్ అకౌంట్లోనే పడతాయి తప్ప
నువ్వు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాల్సిన పని కానీ క్లియర్ ఇంకేదైనా గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయాల్సిన పని కానీ ఏమీ ఉండదు. అది డైరెక్ట్గా నీ అకౌంట్లోనే పడుతుంది. సో దట్ ఛాన్సెస్ ఆఫ్ కరప్షన్ అనేది అల్టిమేట్ జీరో అయిపోతుంది, చాలా మినిమం అయిపోతుంది. అండ్ ఈ లీకింగ్ పైప్ సిండ్రోమ్ అనేది కట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది, ప్రజలకి వెల్ఫేర్ కూడా చేరువయ్యే ఛాన్స్ ఉంటుంది అని గవర్నమెంట్ చెప్తుందన్నమాట. రైట్. అయితే ఆథర్ ఏమని చెప్తున్నారంటే మీరు ఏదైతే ఈ మెథడ్స్ని తీసుకొని రావాలి అన్న గుడ్ ఇంటెన్షన్లోనే ఉన్నారు, బట్ మీ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా వరకు రాంగ్గా జరిగింది అని చెప్తున్నారనమాట. ఏ విధంగా అంటే అప్పట్లో మీరు ప్రెజర్ ఏదైతే చేశారో వాటి వల్ల మిస్టేక్స్ అనేవి జరిగాయి. ఈ మిస్టేక్స్ వలన కొంతమంది ప్రజలకి డైవర్టెడ్ పేమెంట్స్ అనేవి జరిగాయి అని చెప్తున్నారనమాట. సో దీనికి కొన్ని కేస్ స్టడీస్ అనేవి యాడ్ చేస్తున్నారు, వాటిని ఒక్కసారి చూడండి. డైవర్టెడ్ పేమెంట్స్ అంటే ఏంటో. దెర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్. ఒకటి దట్ ఈజ్ ఏ అనే పర్సన్ ఉన్నాడు. ఏ అనే పర్సన్కి ఆధార్ అనేది బ్యాంకుతో లింక్ లేదు. సో ఇప్పుడు వీడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే సీడింగ్ చేయాలి. ఒకవేళ వీడు సీడింగ్ చేయకపోతే అంటే వాడి యొక్క ఆధార్ అకౌంట్ని జన్ధన్ అకౌంట్ని లింక్ చేయకపోతే వాడికి డబ్బులు పడవు. సో ఈ విధంగా ఇనీషియల్గా వీళ్ళు ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. చాలామంది ఎంజీఎన్ఆర్ఈజీ వర్కర్స్కి సీడింగ్ ఎలా చేయాలో తెలీదు. ఒకవేళ సీడింగ్ చేసినా సరే బయోమెట్రిక్స్ అనేవి ఇవ్వాలి. బయోమెట్రిక్స్ అనేవి చాలా వరకు చూసుకున్నట్లయితే వీళ్ళు గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ కాబట్టి వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ అనేవి ప్రాపర్గా ఆ రిడ్జెస్ అనేవి ఉండవన్నమాట. క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫింగర్స్ అనేవి చూసుకుంటే ఫింగర్ ప్రింట్స్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తాయి. రెగ్యులర్ లేబర్ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అనేవి చాలా వరకు ఇరేజ్ అయిపోతాయి అన్నమాట. అంటే సిస్టమ్ అంత ఈజీగా స్కాన్ చేసి ఫైండ్ చేయలేదు. క్లియర్. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు దీనివల్ల. రైట్. అండ్ మరొకటి ఏంటి అంటే ఈ విధంగా పేమెంట్ కేవలం ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమే చేయడం వలన మ్యాండేటరీ పేమెంట్ చేయడానికి మీకు పవర్స్ అనేవి ఎంతవరకు ఉన్నాయి అని అడుగుతున్నారనమాట ఆథర్. క్లియర్. నువ్వు డిఫరెంట్ మెథడ్స్ నువ్వు చెప్పచ్చు, దాని ప్రకారం ఇస్తే ఓకే, బట్ కేవలం ఆధార్ ఎనేబుల్డ్ మాత్రమే చేస్తాము అని చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే రీసెంట్ ఈ జార్ఖండ్ రిపోర్ట్స్ ఏమని చెప్తున్నాయంటే ఆథర్ కొన్ని స్టడీస్ చేయించడం జరిగింది. దాని ప్రకారం లిటరల్లీ మోర్ దెన్ 1/3 అంటే 34% ఆఫ్ ఎంజీఎన్ఆర్ఈజీఏ వర్కర్స్కి ఎటువంటి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ మెకానిజంకి యాక్సెసిబిలిటీ లేదు. అంటే వాళ్ళ ఆధార్స్ అనేవి జన్ధన్తో సీడ్ అవ్వలేదు, కామన్ మొబైల్ నెంబర్ అనేది లేదు, మల్టిపుల్ అకౌంట్స్ అనేవి ఉండొచ్చు, ఏవైనా ప్రాబ్లమ్స్ అనేవి ఉండొచ్చు అనమాట. క్లియర్. నియర్లీ 34% ఆఫ్ పీపుల్కి గవర్నమెంట్ అనుకున్నట్లుగా జార్ఖండ్లో లేదు అని చెప్తున్నారనమాట. అండ్ ఇది మాత్రమే కాదు, డైవర్టెడ్ పేమెంట్స్లోకి ఏమొస్తుందంటే చాలాసార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వర్కర్ ఉన్నాడు, వీడికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంది అనుకోండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంది. బట్ హయ్యర్ లెవెల్ ఆఫీసర్స్ ఏంటి, వీడికి ఏదో ఒకటి అకౌంట్ ఉండాలా, వీడికి అకౌంట్ లేదా, పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండానే ఏకి ఆల్రెడీ ఎస్బీఐలో అకౌంట్ ఉన్నా వీడికి అప్పటికప్పుడు వాడికి తెలియకుండా ఒక ఐసిఐసిఐ అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఈ అకౌంట్లో డబ్బులు వేసేయడం అనేది జరుగుతుంది. సో వీడు చెక్ చేసుకుంటే వీడి అకౌంట్కి డబ్బులు పడిపోయాయని తెలుస్తుంది, బట్ వీడు ఎస్బీఐ అకౌంట్లో చెక్ చేసుకుంటే వీడికి డబ్బులు కనిపించవు. ఇలా మల్టిపుల్ టైమ్స్ వీడు ఆఫీసర్స్కి వెళ్ళి తిరిగితే అప్పుడు తెలుస్తుంది వీడి పేరు మీద వేరే అకౌంట్ అనేది వీడికి తెలియకుండానే గవర్నమెంట్ ఆఫీసర్ లెవెల్లో వాళ్ళు క్రియేట్ చేసేసారు, ఆ అకౌంట్కి డబ్బులు పంపించారు అని వాడికి తర్వాత తెలుస్తుంది అనమాట. సో అర్థమవుతుందా? ఈ విధంగా ప్రజలకి ఒక ఇన్ఫార్మ్డ్ చాయిస్ కూడా ఇవ్వట్లేదు. అంటే వాళ్ళకి తెలియకుండానే ఇప్పుడు కొత్త అకౌంట్ ఐసిఐసిఐ అకౌంట్ ఓపెన్ చేశారు. ఇప్పుడు వీడు వెళ్ళి ప్రత్యేకంగా మళ్ళీ ఐసిఐసిఐ అకౌంట్కి ఆధార్తో లింక్ చేయించుకొని ఫోన్ నెంబర్తో లింక్ చేయించుకొని ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఈ అకౌంట్ని మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. రైట్. అయితే ఈ ప్రాబ్లం అనేది హిస్టారికల్గా ఎలా జరిగిందంటే ఇక్కడ డైవర్టెడ్ పేమెంట్స్ అనేది అర్థమైంది కదమ్మా. ఇనీషియల్గా ఈ ఆధార్ తీసుకొచ్చిన టైంలో చాలామందికి బ్యాంక్ అకౌంట్స్ లేకపోతే వాళ్ళ ఎయిర్టెల్ వ్యాలెట్ అకౌంట్లోకి పడ్డాయి అన్నమాట. ఎయిర్టెల్ వ్యాలెట్ అంటే ఏంటో అర్థం చేసుకోండి. ఏ అనే వ్యక్తికి తనకి మొబైల్ నెంబర్ అనేది ఉంది, ఆ మొబైల్ ఆపరేటర్ ఎవరు? ఎయిర్టెల్. క్లియర్. ఎయిర్టెల్ మొబైల్ ఆపరేటర్ ఎయిర్టెల్. అయితే గవర్నమెంట్ వీడికి డబ్బులు పంపించేస్తుంది. అయితే వీడు మొబైల్ నెంబర్కి లింక్డ్గా ఏ బ్యాంక్ అకౌంట్ కూడా లేదు.
సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆఫీసర్స్ ఈ ఎయిర్టెల్ వ్యాలెట్లోకి వేసేస్తున్నారనమాట డబ్బులు. క్లియర్? ఎయిర్టెల్ వ్యాలెట్లోకి డబ్బులు వేసేస్తున్నారు. సో మళ్ళీ ఇది అసలు బ్యాక్ చేయడానికి కూడా అమౌంట్ అవ్వదు. సో ఈ విధంగా ఇనీషియల్గా చాలా ప్రాబ్లం ఫేస్ చేశారనమాట. క్లియర్? సో తర్వాత ఈవెన్ ది UIDAI, క్లియర్, ద యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, అంటే ఆధార్ హెడ్ బాడీ ఏదైతే ఉందో వాళ్ళు జోక్యం చేసుకుంటే కానీ ఈ ఇష్యూ రిజాల్వ్ కాలేదు. ఇట్లా ఎయిర్టెల్ వ్యాలెట్స్లోని వేయడానికి లేదు, కేవలం వాళ్ళ అకౌంట్స్లోకి మాత్రమే వేయాలి అని చెప్పిన తర్వాత ఈ ప్రాబ్లం అనేది పోయిందనమాట. అంటే ఈ డైవర్టెడ్ పేమెంట్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఇంకా దారుణంగా ఉంది అని చెప్తున్నారనమాట. రైట్? సో ముందు వరకు వీళ్ళకి కనీసం క్యాష్ అనేది చేతుల్లోకి వచ్చేది. ఇప్పుడు వస్తుందో తెలీదు, రాదో తెలీదు, ఏ అకౌంట్లో పడిందో తెలీదు, ఈ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో తెలీదు. సో ప్రజలకి ఎటువంటి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయకుండా కేవలం గవర్నమెంట్ తన మెప్పు గురించి ఒక స్కీమ్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో తీసుకొచ్చి ప్రజలకి చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ చేసింది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ రిజాల్వ్ అవ్వాలంటే మొత్తం డేటా అంతా కూడా కొత్తగా ప్రాసెసింగ్ చేయాలి. సో ఎవరైతే ఈ అథారిటీస్ ఉన్నారో వాళ్ళకి ఇది డబల్ వర్క్ లాంటిదే అని చెప్తున్నారనమాట. సో అర్థమవుతుందా? సో గవర్నమెంట్ యొక్క ఆలోచన అనేది కరెక్ట్గానే ఉండొచ్చు, బట్ తీసుకున్న తన కొన్ని నిర్ణయాల వలన ఈ అథారిటీ ఎవరైతే హయ్యర్ లెవెల్ అథారిటీస్ ఉన్నారో వాళ్ళకి డబుల్ వర్క్ అవుతుంది. అండ్ ఈ గ్రౌండ్ లెవెల్ ఈ పూర్ వేజ్ లేబరర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మ్యాండేటరీ చేసి ఇబ్బంది చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆథర్ ఏమని చెప్తున్నారంటే వీళ్ళకి కేవలం ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ మాత్రమే కాకుండా డిఫరెంట్ మెథడ్స్ని కూడా ఇవ్వాలి. క్లియర్? నువ్వు ఎలా అకౌంట్లో డబ్బులు తీసుకోవాలనుకుంటున్నావు, ఆధార్తో లింక్ చేసిన అకౌంట్ కావాలా, ఆర్ నువ్వు ఇంకేదైనా అకౌంట్ నెంబర్ ఏదైనా ఇస్తావా, క్లియర్, నీకు ఇంకే విధంగా అయినా డబ్బులు కావాలా, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి గవర్నమెంట్ ఇవ్వాలి తప్ప మ్యాండేటరీ బై డిఫాల్ట్ కేవలం ఒక్క ఆప్షన్ పెట్టి ప్రజలకి ఏమీ తెలియకుండా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం అనేది కరెక్ట్ కాదు అని ఆథర్ చెప్తున్నారనమాట. రైట్? సో ఈ విధంగా చేస్తే అందుకనే ఈవెన్ ఆథర్ చెప్తున్నారు దట్ ఏ బ్రిడ్జ్ టు నోవేర్. క్లియర్? అంటే ఎటువైపు వెళ్తుందో అనేది అర్థం కావట్లేదు. అంటే చాలా వరకు డైవర్టెడ్ పేమెంట్స్ అయిపోతున్నాయి, చాలా వరకు వీళ్ళకి అవేర్నెస్ అనేది లేదు అని చెప్తున్నారు. అండ్ ఈవెన్ స్టడీస్ కూడా ఏమని చెప్పానమ్మా, లిటరలీ 34% ఆఫ్ ది గ్రూప్స్ ఫ్రమ్ జార్ఖండ్ వాళ్ళకి అసలు ఇప్పటికీ కూడా ఆధార్ అకౌంట్ రిలేటెడ్ అకౌంట్స్ అనేవి లేదు. సో ఈ January 1st ఈ MGNREGE వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరి పేమెంట్స్ ఏ విధంగా ఇస్తారు మీరు? ఎస్, అఫ్ కోర్స్ గవర్నమెంట్ డెడ్ లైన్ అనేది ఎక్స్టెన్షన్ చేసింది. ది January 2023 చేస్తానన్నారు. 1 year వరకు కూడా డెడ్ లైన్ అనేది ఎక్స్టెన్షన్ చేసుకుంటూనే ఉంచడం అనేది జరిగింది. కరెక్టే, బట్ ఈవెన్ గ్రౌండ్ లెవెల్లో కూడా ఎంతవరకు అది ఇంప్లిమెంట్ అవుతుందో చెక్ చేయాల్సిన బాధ్యత అనేది ఉంది. సో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అనేది ఇచ్చేటప్పటికి గవర్నమెంట్ అందరి MGNREGE వర్కర్స్కి కూడా ఈజీ ప్రొసీజర్లో ఈ సీడింగ్ అనేది జరిగిందా, జరగకపోతే వాళ్ళ వర్క్ లెవెల్ తగ్గట్టుగానే అక్కడే రెండిటికి సీడింగ్ చేస్తే పర్వాలేదు తప్ప మళ్ళీ ఈ వర్కర్స్ వేరే ఒక రోజు సెలవు పెట్టి బ్యాంక్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అనేది వచ్చిందంటే అది కరెక్ట్ కాదు అని ఆథర్ చెప్తున్నారనమాట. సో అర్థమైంది కదమ్మా? దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. మనం చాలా నీట్గా జాగ్రత్తగా అన్నీ మీకు కవర్ అయ్యే విధంగా పూర్తిగా చెప్పడం అనేది జరిగింది. చూడమ్మా, ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అయితే మీకు రికార్డింగ్ క్లాసెస్ అనేవి కేవలం 18,000కే మీకు అవైలబుల్గా ఉంది. ది లోయెస్ట్ ఎవర్ ఫీజ్ అనమాట ఆప్షనల్ ఇన్ఫినిటీలో. చూడండి, మన ఆప్షనల్స్ అనేవి PSIR, సోషాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్ అనేవి ఉన్నాయి. సో ఫీజు అనేది మీకు 15th January వరకు మాత్రమే వ్యాలిడిటీ అనమాట. క్లియర్? సో లైఫ్ టైం కోర్సెస్ అనేవి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ యాక్సెసిబిలిటీ ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్ 7893899553 నెంబర్కి కాల్ చేయగలరు. అయితే ఆంథ్రోపాలజీ ఆప్షనల్ అనేది కంప్లీట్గా నేనే డీటెయిల్డ్గా మీకు డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. కొత్త బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం, పేపర్ 1 నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వితౌట్ ఎనీ డిలే యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్ అండ్ మీరు కోర్సులో జాయిన్ అవ్వగలరు అనమాట. రైట్? మీకు ఇంకే ఫర్దర్ డీటెయిల్స్ అయినా సరే ఈ నెంబర్లో మీరు కాల్ చేయగలరు, మాట్లాడగలరు. ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకున్న ఈ నెంబర్కి కాల్ చేయండి అండ్ మీరు నాతో మాట్లాడే ఛాన్స్ అనేది మీకు ఉంటుందన్నమాట. ఈ ఆర్టికల్ అనేది చూడమ్మా, ది లెమన్ గ్రాస్ మింట్ స్ప్రెడ్ సెంట్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ఒడిషా. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 1 సొసైటీలోని, జనరల్ స్టడీస్ పేపర్ 2 సోషల్ జస్టిస్లోని, అండ్ ఈవెన్ ది ఆప్షనల్ స్టూడెంట్స్ లైక్ ఆంథ్రోపాలజీ అండ్ సోషాలజీ. క్లియర్? ఈ ఆప్షనల్స్ వాళ్ళకి
క్లియర్గా ఈ ఆర్టికల్లో ఉన్న కంటెంట్ అనేది ఒక కేస్ స్టడీస్ కింద హెల్ప్ చేస్తుంది అనమాట, రైట్. సో ఒక్కసారి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, రైట్, సి author is explaining about the regions of the ఒడిషా. క్లియర్, ఒడిషాలో కొన్ని రీజియన్స్ అనేవి ఉన్నాయి. ఒడిషా స్టేట్ అనేది మోస్ట్లీ డామినేటెడ్ బై ది ట్రైబల్ కమ్యూనిటీ అనమాట. క్లియర్, చాలా ఎక్కువ మంది ట్రైబల్స్ ఉండడం అనేది జరుగుతుంది. అయితే ట్రైబల్స్ చాలా వరకు వాళ్ళు చేసే అగ్రికల్చర్ అనేది రిమైనింగ్ ప్లెయిన్ ల్యాండ్లో చేసే అగ్రికల్చర్తో కంపీట్ చేయలేరు. ఎందుకంటే ప్లెయిన్ ల్యాండ్లో చాలా వరకు కూడా ది అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనేవి యూజ్ చేసి అగ్రికల్చర్ అనేది చేస్తున్నారు. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ప్లెయిన్ ల్యాండ్లో ఉన్న అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అనేది చాలా వరకు పెరుగుతుంది అనమాట. ఓకే, ప్లెయిన్ ల్యాండ్లో ఉన్న అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. అయితే ఈ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళతో కంపీట్ చేయలేకపోవడం అనేది వన్ రీజన్ బికాజ్ ఆఫ్ దిస్ టెక్నాలజీ. అండ్ ఇది మాత్రమే కాదు, ట్రైబల్స్కి ఎటువంటి ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి యాక్సెసిబిలిటీ లేవు, రైట్. సో ఇరిగేషన్ అంటే ఏంటి, వాటర్ సప్లై అనమాట. వాళ్ళ ప్లాంట్స్కి వాటర్ సప్లై అనేది లేకపోవడం వల్ల దే నీడ్ టు డిపెండ్ ఆన్ ది రెయిన్ ఫెడ్. క్లియర్, అంటే వర్షాల మీద ఆధారపడాలి. ఫ్లడ్స్ వచ్చిన టైంలో ఉన్న వాటర్ని స్టోర్ చేసుకోవాలి, తర్వాత వాటిని అగ్రికల్చర్కి యూజ్ చేయాలి. సో అగ్రికల్చర్ అంతా కూడా రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ అనమాట. అంటే వర్షం ఉంటే అగ్రికల్చర్ ఉంటుంది, వర్షం లేకపోతే అగ్రికల్చర్ ఉండదు. సో ఇన్కమ్ అనేది కంప్లీట్ అన్సర్టైన్ అనమాట, రైట్. ఈ రెయిన్ ఫెడ్ ఇరిగేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పీపుల్ యొక్క ఇన్కమ్ అనేది ఎప్పుడూ కూడా అన్సర్టైన్ ఉంటుంది. కరెక్ట్గా ఎప్పుడు ఇన్కమ్ ఉంటుందో తెలీదు. అన్సర్టైన్ ఇన్కమ్ ఉన్న చోట పవర్టీ అనేది చాలా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, పవర్టీ అనేది చాలా ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉంటాయి, రైట్. ఇదొకటి ప్రాబ్లం. అండ్ మరొకటి ఏంటి అంటే ఈ ట్రైబల్ పీపుల్కి మార్కెట్ అవేర్నెస్ అనేది లేకపోవడం వలన ఏ ప్రొడక్ట్స్ సప్లై చేయాలి, ఏ ప్రొడక్ట్స్ అవసరం లేదు అన్న నాలెడ్జ్ అనేది వీళ్ళకి లేదు, రైట్. అండ్ వీళ్ళకి రిసోర్సెస్ అన్నీ కూడా చాలా స్కేర్స్గా దొరుకుతాయి. అంటే ఎక్కువ అవైలబుల్గా ఉండవు, హ్యూజ్గా ఉండవు, చాలా తక్కువగా అవైలబుల్గా ఉంటాయి. అంటే ప్రతి చోట కూడా ట్రైబల్స్కి ప్రాబ్లం అనేది కనిపిస్తుంది అనమాట. ఏ విధంగా కూడా వాళ్ళు ప్రజెంట్ చేస్తున్న యాక్టివిటీస్ అనేవి ఫ్యూచర్ ఓరియంటెడ్గా లేవు, సస్టైనబుల్గా కూడా లేవన్నమాట. సో ఈ టైంలో అర్థమవుతుందా, ఇటువంటి ది డేంజరస్ సిచ్యువేషన్స్లో, క్లియర్, సొసైటల్ డేంజరస్ సిచ్యువేషన్స్లో ది సైంటిఫిక్ బాడీస్ లైక్ సి ద సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్ అనే ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ లక్నో, వీళ్ళు ఇప్పుడు ఈ ఒడిషా ట్రైబల్ పీపుల్కి దే ఆర్ ఆస్కింగ్ దీస్ పీపుల్ టు మూవ్ ఫ్రమ్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ నుంచి కొత్త ప్లాంటేషన్ వైపు వీళ్ళని మారుస్తున్నారనమాట. క్లియర్, సో కొత్త ప్లాంటేషన్ వైపు మార్చడం అంటే ఏంటి, రైట్. సో ఇప్పుడు వీళ్ళ చేత డిఫరెంట్ అరోమేటిక్ ప్లాంట్స్ అంటే సెంట్కి యూజ్ చేసే ఆయిల్స్ లాంటివి, ఫర్ ఎగ్జాంపుల్ సి ఇక్కడ మీకు ఇమేజ్లో క్లియర్గా కనిపిస్తుంది కదమ్మా, ఈమె షీ ఈజ్ ఎ ట్రైబల్ ఉమెన్. అయితే ఈమె ఒక గ్రాస్ని ప్రాపర్గా ప్రాసెసింగ్ చేస్తుంది కదా. సో దిస్ ఈజ్ ఎ లెమన్ గ్రాస్ అనమాట. ఈ లెమన్ గ్రాస్ ఇవి సెంట్స్లో యూజ్ చేస్తారు, సోప్స్లో యూజ్ చేస్తారు, ఆయిల్స్లో కూడా యూజ్ చేస్తారు. క్లియర్, ఇది అరోమేటిక్గా అంటే సమ్ సెంటెడ్ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. డియోడ్రెంట్స్లో కానీ వీటన్నిటిలో కూడా ఈ గ్రాస్ని యూజ్ చేస్తారు. అర్థమవుతుందా. అయితే ఈ గ్రాస్ని ఇంట్రడ్యూస్ చేసింది ఈ బాడీ అనమాట. క్లియర్, సో వాట్ ఈస్ దిస్ బాడీ ఒకసారి చూడండి, ద సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్ అని ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద హెడ్ క్వార్టర్డ్ ఇన్ లక్నో అనమాట. సో వీళ్ళు డిఫరెంట్ అరోమేటిక్ ప్లాంట్స్ సచ్ యాజ్ ది మెంథాల్ మింట్ కానీ, ద రోజ్మెరీ కానీ, ది పచౌలీ కానీ, ది దమస్క్ రోజెస్ కానీ, క్లియర్, అండ్ ది చొమోమిల్ కానీ, అండ్ ది జెరనియమ్స్ కానీ, క్లియర్, ఇట్లాంటి డిఫరెంట్ క్రాప్ వెరైటీస్ అనేవి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఈ ప్లాంటేషన్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జిస్టింగ్ క్లైమేట్కి చాలా ఫేవరబుల్గా ఉన్నాయి అని చెప్తున్నారనమాట. ఈ ఒడిషాలో వాస్ట్ స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్స్ అనేవి ఉన్నాయి. సో ఇది ప్రజలకి కొత్త ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి అని చెప్తున్నారనమాట. క్లియర్, సో వీళ్ళకి వీటి మీద ఎటువంటి అవగాహన లేదు, ఇవి ఏం చెయ్యాలి, దీనివల్ల ఏంటి బెనిఫిట్ అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. బట్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వీళ్ళు పంటను అనేది పండిస్తున్నారు, వీళ్ళకి ఇన్కమ్స్ అనేవి పెరుగుతున్నాయి అన్నమాట. చాలా వరకు ఇండస్ట్రీస్ వీళ్ళతో టైఅప్ అయ్యి వీళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా కొనుక్కుంటున్నారు. సో వీళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ అనేది వచ్చే స్కోప్ అనేది దొరికిందనమాట. క్లియర్, అండ్ ఇది మాత్రమే కాదు, ఇప్పుడు వాళ్ళు ఏమని చెప్తున్నారంటే వీఆర్ ఆల్సో థింకింగ్ టు స్టార్ట్ ఇంట్రడ్యూసింగ్ సమ్
హై వాల్యూ క్రాప్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాబెర్రీ కానీ రైట్, ఇట్లాంటి హై వాల్యూ ఇంపార్టెంట్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో, వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్తున్నారనమాట. రైట్. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అంతా కూడా ఏంటి అంటే ట్రైబల్ పీపుల్కి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా మార్చి వీళ్ళకి ఒక కొత్త ఆపర్చునిటీస్ అండ్ వాళ్ళ ల్యాండ్కి, వాళ్ళ జియోలాజికల్ స్ట్రక్చర్కి, ఎకలాజికల్ సినారియోకి తగ్గట్టుగా కొత్త స్కీమ్స్ని, సిస్టమ్స్ని తీసుకొని వస్తే వీళ్ళ ఎంటైర్ ఎకనామిక్, పొలిటికల్, సోషల్ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అని ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగిందనమాట. రైట్. సో చూసారు కదమ్మా, దీన్ని మీరు కేస్ స్టడీస్ కింద యూస్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. రైట్. ఎస్. అండ్ ఒకసారి చూడమ్మా, సంక్రాంతి సెలబ్రేషన్స్ ది ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది క్లాస్ 6 నుంచి 12 వరకు ప్రతిదీ కవర్ చేయడం అనేది జరుగుతుంది. మనకు జనరల్ స్టడీస్లో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా ఎండ్ టు ఎండ్, లైన్ టు లైన్ మనం కవర్ చేయడం అనేది జరిగిందమ్మా. సో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఫీజు అనేది కేవలం 1 ఇయర్ ఫీజుది, అంటే 5,000కి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుందన్నమాట. ముందు ఇది కేవలం 1 ఇయర్ ఫీజు ఉండేది, బట్ ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఈ 15 డేస్ కూడా క్లియర్, జనవరి 15th వరకు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది కేవలం 5,000కి వస్తుంది. అయితే డిఫరెంట్ ప్లాన్స్ అనేవి ఉన్నాయి, 3 months 6 months ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. అవి కేవలం 1,000 రూపీస్కే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. క్లియర్. లైఫ్ టైం వ్యాలిడిటీ వచ్చేసి కేవలం 5,000కి ఉంది. రైట్. సో మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 7893899553 నెంబర్కి కాల్ చేయొచ్చు.